హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దాదాపు వారం రోజులు కావాల్సింది. ఇప్పటికే చాలామంది గ్రూప్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది చాలామంది అప్లై చేసింటారు. సో ఈ వీడియోలో మరొకసారి మనం ఆల్రెడీ మన ఛానల్లో గ్రూప్ 1 సంబంధించి అండ్ ఆల్సో పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ విధానం ఎలా చేయాలో చూసాం. సో ఈ వీడియోలో మనం గ్రూప్ 2 ఆన్లైన్ విధానం ఎలా చేయాలో చూద్దాం. సేమ్ గ్రూప్ 1 అండ్ ఆల్సో పంచాయతీ కార్యదర్శికి ఏ విధంగా చేసామో ఆన్లైన్ ప్రాసెస్ అనేది సేమ్ గ్రూప్ 2 కూడా అదే విధంగా ఉంటుంది. క్లారిటీ కోసం క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండడం కోసం మరొకసారి ఈ వీడియోలో నేను గ్రూప్ 2 ఆన్లైన్ అప్లికేషన్ విధానం ఎలా చేయాలని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దీనికోసం మనం ముందుగా PSC.in ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఏదైతే PSC.gov.in ఇందులో ఎంటర్ అయిన తర్వాత మనకు ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఏదైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళ కోసం. సో ఇందులో మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ EPPSC డెడ్లైన్ వరకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి అని ఇట్లా రెడ్ మార్క్తో ఇట్లా బ్లింక్ కావడం జరుగుతుంది. అందుకని త్వరగా అప్లై చేయండి. ఎందుకంటే దాదాపు 18 నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇప్పటికే మన ఛానల్లో చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయన్నమాట, ఫీజ్ పేమెంట్ అయింది, మాకు అప్లికేషన్ సబ్మిట్ కాలేదు అని. సో దానికోసం ఇలాగ EPPSC కూడా తన అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా ఉంచడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం కొత్తగా ఆల్రెడీ OTPR ఉన్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. సో కొత్తగా ఎవరైతే ఇప్పటివరకు OTPR లేని వాళ్ళు కింద ఫర్ ఆన్లైన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎందుకు కదా అక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం వన్ టైం ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇలా ప్లేస్ డిస్ప్లే అవుతుంది. న్యూ యూజర్ లాగిన్ అనే ప్లేస్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ OTPR ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఏదైతే యూజర్ ఐడి ఉంటుందో AP అని స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని యూజ్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా అనమాట. సో మనం ఈ విధంగా మనం ఇవన్నీ ఫిల్అప్ చేసి కాలమ్స్ అన్ని ఫిల్అప్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధమైనటువంటి పేజ్ డిస్ప్లే అవుతుంది. కింద నోట్ అయితే EPPSC మెన్షన్ చేసింది, ఫర్ OTPR అప్లికేషన్స్ అండ్ ఫీజ్ రిలేటెడ్ క్వైరీస్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ కామని. అండ్ ఆల్సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సబ్జెక్ట్ హెల్ప్ డెస్క్కి 0866 ఈ విధంగా ఇంకొక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో అండ్ ఆల్సో ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది EPPSC, క్యాండిడేట్స్ ఆర్ నాట్ సపోజ్ టు మేక్ ఏ ఫోన్ కాల్ టు చైర్మన్కి అండ్ ఆల్సో మెంబర్స్కి, ఎవరికి పైన ఉన్నటువంటి డౌట్స్ మీద కాల్ చేయొద్దు అని కింద నోట్ అయితే మెన్షన్ చేసింది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. సో చూడండి, ఈ విధంగా మనం ఓపెన్ చేయగానే దాదాపు 16 నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్గా ఈరోజు అయితే ఇది ఉందన్నమాట. నెక్స్ట్ రేపు మన్నాడు చేంజ్ కావచ్చు. ఒకసారి మీరు గ్రూప్ 2 సర్వీసెస్ అని ఉంది కాబట్టి డేట్ వచ్చి 10/1/2019 టు లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ 31st అనమాట. 31st వరకు ఉంది. ఏదైతే జస్ట్ ఇంకా 17 రోజులు మాత్రమే ఉంది సమయం. ఈరోజు 16వ తేదీ అనుకున్నా 17వ తేదీ అనుకున్నా మనం ఇక్కడ ముందుగా ఫీజ్ పేమెంట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ఇలా క్లిక్ చేసిన వెనుక మనకు ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మనం ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అన్ని మనం ఒకసారి కంపల్సరీగా గమనించి 2 వీడియోస్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఏదైతే కరెక్షన్ ప్రాసెస్కి 100 రూపీస్ ఉంటుంది. ఇప్పటివరకు పంచాయతీ సెక్రటరీకి అండ్ ఆల్సో గ్రూప్ 1కి కూడా కరెక్షన్ ఎడిట్ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 100 రూపీస్ ఫర్ ఈచ్ కరెక్షన్ అని. సో పేమెంట్ రిలేటెడ్ క్వైరీస్ ఇవన్నీ దీనికి సంబంధించి ఒకసారి మీకు జాగ్రత్తగా చదివి బటన్ క్లిక్ ఇక్కడ ఉన్నటువంటి బటన్ ప్లస్ చేసినట్టయితే మనకు పర్సనల్ డీటెయిల్స్తో ఈ విధమైనటువంటి మరొక పేజ్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకు OTPR రెఫరెన్స్ ఐడి నేమ్ అండ్ ఆల్సో ఫాదర్ నేమ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే మనం OTPRలో ఆల్రెడీ మనం ఇవన్నీ ఫిల్అప్ చేసింటాం ఇవన్నీ. సో మనం కొత్తగా ఏమేమి ఫిల్అప్ చేయాలంటే కింద కనిపిస్తున్నాయి కదా లాస్ట్ 3 కాలమ్స్, అవి ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అని, ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అని. ఒకవేళ ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అని ఎస్ అని క్లిక్ చేస్తే అక్కడ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు వైట్ రేషన్ కార్డ్ పక్కనే ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనే చోట కూడా క్లిక్ పెట్టాల్సి ఉంటుంది. సో మనకు కేటగిరీ బేస్ బట్టి ఇక్కడ మనకు ఫీజు ఎంత అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మనం డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఇనిషియేట్ పేమెంట్ బటన్ మీద ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నాయా లేవా మనకు సంబంధించిన డీటెయిల్స్, వైట్ రేషన్ కార్డు ఎస్ అని ఉందా నో అని ఉందా ఇవన్నీ ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. సో తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మనం ప్రెస్ చేసామంటే
సో డీటెయిల్ required for your payment has been submitted successfully. Please click on continue button and complete the payment process. After successful completion of your payment, you will be redirected to application form filling అని వస్తుంది. సో మనకు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలని కింద ఉంటుంది అనమాట. సో ఏపీ ఆన్లైన్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఏపీ ఆన్లైన్ గేట్వే అనేది ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి మనం అప్లై చేయొచ్చు. సో నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేస్తూ పే నౌ అని కొట్టిన వెంటనే మనకు ఇంకొక పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇది పేమెంట్ ఇలా వస్తుంది. ఇది నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఎక్కువ ఉంటుంది అనమాట. 9 రూపీస్ వస్తుంది, 259 రూపీస్ వస్తుంది. అదే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ప్రైస్ చేస్తే 254 రూపీసే వస్తుంది. సో మనకు సంబంధించిన బ్యాంక్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు సంబంధించిన బ్యాంక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి మన ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనం దీన్ని లాగిన్ అయితే మన లాగిన్ పేజ్లో ఆటోమేటిక్గా ఫీజు సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇనిషియేట్ అవుతూ మరొక పేజ్ డిస్ప్లే అవుతుంది. సో మనకు ఇవన్నీ కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఫీల్డ్స్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు హై స్పీడ్ ఒక హై ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మనకు హై సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మన మొబైల్కి వస్తుంది. సో ఈ హై సెక్యూరిటీ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన వెంటనే ఒక 10 సెకండ్స్ మనం సిస్టమ్ని, మౌస్ని, కీబోర్డ్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి బటన్స్ కానీ బ్యాక్వర్డ్, ఫ్రంట్, ఫార్వర్డ్ కానీ ఎటువంటి ప్రాసెస్ మనం చేయకూడదు. దాదాపు 10 సెకండ్స్ టు 20 సెకండ్స్ ఒక్కొక్కసారి స్పీడ్ నెట్ కనెక్ట్ స్లోగా ఉన్నప్పుడు 20 సెకండ్స్ కూడా తీసుకుంటుంది. సో ఈ పేమెంట్ అయిపోయిన వెంటనే మనకి ఇలాంటి ఇంకొక పేజ్ డిస్ప్లే అవుతుంది. సో అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ ఫిల్అప్ చేయాలని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇందాక మనం చూసినవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం ఇక్కడ కొత్తగా ఫిల్అప్ చేయాల్సింది వచ్చి ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ అని, నో ఉంటే నో అని. సో ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అని ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ పేజ్ క్యాండిడేట్స్కి స్క్రైబ్ కావాలా అంటే ఎస్ అని, నో అని అనమాట. స్క్రైబ్కి సంబంధించి పేజ్ క్యాండిడేట్స్కి. సో డూ యూ బిలాంగ్స్ టు స్పోర్ట్స్ కోటా ఎస్ ఉంటే ఎస్ అని. సో ఫోటో కింద మీకు ఖచ్చితంగా అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ కింద నేము, డేటు అయితే కంపల్సరీ ఉండాలి. కొన్ని నెట్ సెంటర్స్ వాళ్ళు అవసరం లేదు అని చెప్పేస్తున్నాయి. కానీ ఏపీపీఎస్సీ ఇచ్చిన మ్యాండేటరీ ఫీల్డ్స్లో ఏదైతే మ్యాండేటరీ సెక్షన్స్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పింది. సో ఇంకా మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ గ్రూప్ 2లో చాలా వరకు 27 డిపార్ట్మెంట్స్ సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. అందులో డిఫరెంట్ బ్యాచిలర్ డిగ్రీ కూడా అడుగుతున్నారు అనమాట. బ్యాచిలర్ డిగ్రీ విత్ టెక్స్టైల్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ టెక్స్టైల్స్ టెక్నాలజీ అని, డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని, అండ్ ఆల్సో బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకానమిక్స్, కామర్స్, మ్యాథమెటిక్స్ అని, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అని. సో చాలా వరకు అడుగుతున్నారు. సో మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా కొంతమంది డ్యూయల్ డిగ్రీ చేసింటారు అనమాట. అంటే అడిషనల్ డిగ్రీ చేసింటారు మరొక డిగ్రీ. సో ఎక్స్ట్రా డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ వారు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ ఉంటుందో ఎక్స్ట్రా డిగ్రీ అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నా పర్లేదనమాట అడిషనల్ క్వాలిఫికేషన్స్లో. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనం ఈ టెక్నికల్ సర్టిఫికేట్ అడుగుతుంది అనమాట. ఇది ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించి, పీసీ మెయింటెనెన్స్ అండ్ టర్బో షూటింగ్ సంబంధించి, అండ్ ఆల్సో వెబ్ డిజైన్ సంబంధించి. సో ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతుంది, నాకు వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ ఉంది అలా అని. సో ఆఫీస్ ఆటోమేషన్ అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఏపీపీఎస్సీ కన్సిడర్ చేస్తుంది ఇప్పటి వరకు. సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉండే మాత్రమే, ఆ సర్టిఫికేట్ ఉండే మాత్రమే మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వేరే ఎటువంటి సర్టిఫికేట్ ఉన్న ఏపీపీఎస్సీ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. దీనికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఒకసారి అవేర్నెస్ వీడియోస్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో యూనివర్సిటీ డీటెయిల్స్ వచ్చి మనం ఏ యూనివర్సిటీలో చేరాము ఆ యూనివర్సిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ అంటే మన డిగ్రీ ప్రొఫెషనల్ మార్క్స్ కార్డ్ మీద ఒక డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ వేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ మార్క్స్ కార్డ్ మీద డేటే వేయాల్సి ఉంటుంది అనమాట. జోన్ అడుగుతుంది. జోన్ అంటే మీరు మీ జిల్లా ఏ జోన్కి వస్తుంది అని. ఇక్కడ ఆ జోన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ జోన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్స్ టు అని అడుగుతుంది. సో ఆ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. అనంతపూర్ అని, కడప అని, మీరు ఏ డిస్ట్రిక్ట్ బిలాంగ్ అయితే ఆ డిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, అలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ప్రిఫర్డ్ లొకేషన్ అని అడుగుతుంది. ఇక్కడ ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ లొకేషన్ ఏది ఇవ్వాలి అని ఇక్కడ అర్థం అనమాట. సో మనకు 3 డిస్ట్రిక్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు నియర్ బై డిస్ట్రిక్ట్ కానివ్వండి, మీ జోన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కానివ్వండి. సో మీకు ఏదైతే దగ్గర ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీ జోన్కి కానివ్వండి, మీరు ఊరికి ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. సో అక్కడ మనం ఓకే కొట్టిన తర్వాత సో మనకు యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మనం ఈ అప్లికేషన్ ఐడిని మనం ఒక ఎక్కడైనా నోట్ చేసుకొని ఓకే అని ప్రెస్ చేసిన వెంటనే
2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇప్పటితో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఈ లాస్ట్ స్టెప్తో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్లు. సో ఒకసారి మనం ఇవన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి కరెక్ట్గా ఇచ్చామా లేదా, ఒకవేళ ఇచ్చింటే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఇచ్చామా లేదా అని అన్ని విషయాలు ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత దీన్ని ప్రింట్ తీసుకొని మన సిస్టంలో సేవ్ చేసుకొని వెంటనే మెయిల్కి పంపించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది. చాలా వరకు ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి ఇవన్నీ మర్చిపోతున్నాం కాబట్టి ఈ అప్లికేషన్ని, ఈ ఆన్లైన్ అప్లికేషన్, డౌన్లోడ్ అయిన అప్లికేషన్ మనం వెంటనే ప్రింట్అవుట్ తీసుకుంటే చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మరొకసారి మనం హోమ్లోకి వచ్చి ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ పక్కన చెక్ స్టేటస్ అని చూసామంటే మనకు డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనకు కరెక్షన్ డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంటేనే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్లు. ఒకవేళ కాలేదు, ఏదైనా ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ డిలే అయ్యి కింద మధ్యలో ఎక్కడైనా స్టాపింగ్ వచ్చి అయింటే మాత్రం మన ఫీజ్ పేమెంట్ అనేది ఖచ్చితంగా కాలేదు అని అర్థం అనమాట. సో ఈ 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానివ్వండి, మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా కానివ్వండి, మీ వెన్నంటే ఈ ఛానల్ ఉంటుంది. ఈ టార్గెట్ ఏపీఎస్సీ గ్రూప్ అనే ఛానల్ మీ వెన్నంటే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి కింద కామెంట్ సెక్షన్లోనూ, మీకు ఎటువంటి మెటీరియల్స్ ఏమైనా కావాల్సి ఉంటాయి నా పర్సనల్ మెయిల్ tag2saikumar@gmail.comకి మీరు సెండ్ చేయవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చేస్తూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేస్తారని మరొకసారి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.